న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మలేషియాలో మోదీ ట్రంప్ భేటీ నిజమా? ఏం జరగబోతోంది? తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి సీఎం రేవంత్ రెడ్డి. వివిధ బిల్లులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. గత పాలనలో నిర్లక్ష్యమే ప్రాజెక్టుల ధ్వంసం మంత్రి నిమ్మల. ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 16న అమెరికా మాజీ అధ్యక్షులు ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ టెలిఫోన్ సంభాషణ తర్వాత త్వరలో మలేషియాలో జరగబోయే ఆసియన్ సమ్మిట్లో ఈ ఇద్దరు ప్రత్యక్షంగా భేటీ అయ్యే అవకాశం ఉందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఈ కలయికపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఏపీ కేబినెట్ సమావేశం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో జరుగుతున్న ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 13 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సిఆర్టీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనథరైజ్గా నిర్మించిన భవనాలకు పెనలైజేషన్ విధించే ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తామని, తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని వ్యాఖ్యానించారు. పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు. భవిష్యత్తు తరాలకు అవకాశాలను సృష్టించాలనేది తమ ఆలోచనని తెలిపారు. దేశంలో యంగెస్ట్ స్టేట్ తెలంగాణ అని ఉద్ఘాటించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ, హైదరాబాద్కు ఘనమైన చరిత్ర ఉందని నొక్కి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. Admissions for Indians, all those institutes are going to come to India. I spoke to Harvard, I spoke to Stanford, I have initiated. Next month I am going to join in Harvard to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. If Trump is not going to allow Indians, those universities are going to come our place. We are going place to US best of the best universities, even manufacturing. So it's only Trump. Maybe Trump 4 years tenure already has completed, maybe 1 year, another 3 years. We have to see how it is going to take. एक दिन बोलेगा मेरा दोस्त मोदी जी है, दूसरे दिन बोलेगा हिंदुस्तान को मैं टैक्सेस 50% लगाऊंगा. ये ऐसा मनमानी के दिल का राजा मन का जो डिसीजन है ऐसा नहीं चलने वाले. वो ज़्यादा दिन मैं समझता हूँ ये बड़ा कोई दिक्कत नहीं है. ये आसान है मगर थोड़ा टाइम की बात. నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని ఒప్పుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నన్ను పిలిచి మరీ కేసీఆర్ డిప్యూటీ సీఎం చేశాడు. నేను అడగలేదు. నీ అనుభవం అవసరం, నీ తెలివితేటలు అవసరమని నన్ను పిలిచి మరీ డిప్యూటీ సీఎం చేశాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి. జలవనరుల శాఖపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు వారసత్వంగా వచ్చాయన్నారు. ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే 2-3 ఏళ్లు కరువు బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవచ్చని సీఎం అంటారని తెలిపారు. పోలవరాన్ని గత ప్రభుత్వం ప్రశ్నార్థకంగా చేసిందని విమర్శించారు. టీడీపీ 72% పూర్తి చేయగా
మీరు 5 ఏళ్లలో 2% పూర్తి చేశారన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్కి వెళ్ళి అక్కడ రైతులతో కూడా పరిశీలిస్తే కనీసం కాలుకి మరి మట్టి కూడా అంటనటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఏ రకంగా ఆయన సినిమా సెట్టింగులతోటి మరి ఏ రకమైనటువంటి డ్రామాలతోటి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి రైతులను కూడా మోసం చేసేటువంటి విధంగా మరి మొన్ననే అదే హంద్రీనివా 5 సంవత్సరాలు ఆయన చేయనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించి మరి ఏదైతే మొన్ననే మీరు చూసారు సార్ అధ్యక్ష, మొత్తం రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా చూసింది సోషల్ మీడియా ద్వారా కూడా. మరి అదే ఏదైతే హంద్రీనివాకు సంబంధించి లాస్ట్ పాయింట్ దగ్గర 738 కిలోమీటర్ల లాస్ట్ పాయింట్ పరమ సముద్రం ఏదైతే మరి జలకలతో ఇప్పుడు నిండు కుండలాగా ఏదైతే ఉందో మరి దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న మరి అక్కడ ఏదైతే ఆ రోజు జలహారతి ఇవ్వడంతో పాటుగా ఆ పరమ సముద్రంలో కూడా మరి పూర్తి నిండుకుండలో ఉన్నటువంటి నీళ్లను కూడా మనం చూడవచ్చు అధ్యక్ష. అంటే ఈ రకంగా గత ప్రభుత్వం ఏ రకంగా డ్రామాలు ఒక్క అందరినీ విషయంలోనే కాదు అధ్యక్ష, సాక్షాత్తు మరి ఏదైతే వెలుగొండ, ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రకాశం జిల్లా అంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా, అందులోనూ ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాను కూడా మోసం చేయడంలో మరి జగన్మోహన్ రెడ్డి అంటే సొంత తల్లిని, సొంత చెల్లిని, సొంత బాబాయిల్ని మోసం చేసిన వ్యక్తికి రైతులను మోసం చేయడం అతనికి ఏమీ పెద్ద కొత్త ఏమీ కాదనిపిస్తుంది అధ్యక్ష ఈ యొక్క వెర్షన్ చూస్తే. ఎందుకంటే ఆ రోజు 2024 ఎన్నికల ముందు ఫిబ్రవరిలో మరి జాతికి అంకితం అని చెప్పి వెలుగొండను ప్రారంభించారు అధ్యక్ష. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ను ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం నుంచి వీటికి సంబంధించిన విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని స్టోర్ బయట కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. ఢిల్లీలోని యాపిల్ స్టోర్ల వద్ద కూడా భారీ సంఖ్యలో జనం బారులు తీరారు. జాప్యం లేకుండా ఇందిరమ్మ ఇండ్లు బిల్లులు మంజూరు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కొండాపూర్లో ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించిన కలెక్టర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూరిబా పాఠశాలల తనిఖీ. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ అందించాలి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది. క్లాస్లో ఇంకా బెటర్ ఆర్గ్యుమెంట్ ఉందా, ఇబ్బందిగా ఉందా? మీరు
పరివార్ అని మన మోడీ గారు బిజినెస్ స్టార్ట్ చేశారు మేడం. దీన్ని బట్టి స్పెషలిస్ట్ని పిఎస్సికి పోటీ వీళ్ళు అక్టోబర్ 2 అక్కడ చూస్తాను. కొన్ని అన్కంట్రోల్ ఉంటే మేడం యాప్ సర్జరీ యాక్చువల్లీ కావాలి మలేషియాలో మోదీ ట్రంప్ భేటీ నిజమా? ఏం జరగబోతోంది? తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి సీఎం రేవంత్ రెడ్డి. వివిధ బిల్లులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. గత పాలనలో నిర్లక్ష్యమే ప్రాజెక్టుల ధ్వంసం మంత్రి నిమ్మల. ఇవి బులెటిన్ విశేషాలు.